బుల్లితెరపై ప్రసారమవుతూ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకెళ్తున్న డైలీ టీవీ సీరియల్స్‌లో ఒకటి 'బ్రహ్మముడి'. అయితే ఈ 'బ్రహ్మముడి' సీరియల్ ట్విస్ట్‌లు మామూలుగా లేవనే చెప్పాలి. మొదటి జనరేషన్‌ని ఎండ్ చేసేసి ఇప్పుడు సెకండ్ జనరేషన్ అంటూ పాత క్యారెక్టర్‌లన్నింటినీ చంపేసి కొత్త క్యారెక్టర్‌లని ముందుకు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు వచ్చిన ఈ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది మరి అలా సెకండ్ జనరేషన్ క్యారెక్టర్‌లో రుద్రాణి కూతురుగా అడుగుపెట్టి తన నెగెటివ్ షేడ్‌తో మనల్నందరినీ అలరిస్తున్న ఆ సీరియల్ యాక్ట్రెస్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఇక అలా చూసుకున్నట్లయితే ఇక బుల్లితెర బ్యూటీ విలన్‌గా ఎక్స్‌ప్రెషన్స్‌కి క్వీన్‌గా నిలిచింది ఎవరో కాదు ప్రశాంతి. ఇక ప్రశాంతి గురించి కూడా పరిచయం అవసరం లేదు. కొన్ని దశాబ్దాలుగా బుల్లితెరపై డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్‌గా ఎన్నో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలతో నటించు వచ్చింది. ముఖ్యంగా ప్రశాంతి పేరు చెప్పగానే లాస్య క్యారెక్టర్ గుర్తొస్తుంది. మరి గృహలక్ష్మి సీరియల్‌లోని లాస్య క్యారెక్టర్‌లో తనదైన నెగెటివ్ షేడ్‌తో ఎంతో గ్లామరస్ లుక్స్‌తో ప్రేక్షకులందరినీ ఎంతగా అలరించిందో మనందరికీ తెలిసిందే. మరి అలా లాస్యగా ఆకట్టుకున్న ప్రశాంతి ఇప్పుడు 'బ్రహ్మముడి' సీరియల్‌లోని రుద్రాణి కూతురుగా రేఖ క్యారెక్టర్‌లో తల్లికున్న పంతాన్ని, పట్టుదలని, తల్లికి మించిపోయిన విలనిజాన్ని పండిస్తూ ఇప్పుడు ప్రశాంతి నటన ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తుందనే చెప్పాలి. ఇక ఈ 'బ్రహ్మముడి' సీరియల్ కథ మొత్తం మారిపోయింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు దుగ్గిరాల వారి జీవితాలు తారుమారు చేసిన రుద్రాణి తర్వాత చనిపోవడం. ఇక తర్వాతి జనరేషన్ అంటే రుద్రాణి కూతురు రేఖ పెళ్లి బంధంతో తన స్నేహితుడిని అంతేకాదు అతని అక్కని కూడా తన ఇంటికి తెచ్చిపెట్టుకొని రౌడీయిజం చేయించి మరీ కావ్య కూతురికి గార్డియన్‌గా మారుతుంది. అంతేకాదు అపర్ణాదేవి చేతుల్లో ఉండాల్సిన ఆస్తి హక్కులన్నీ తన పేరు మీద మార్పిచ్చుకుంటుంది. మరోపక్క అపర్ణాదేవి భర్త సుభాష్ కదల్లేని స్థితిలో కుర్చీకే పరిమితం అవడంతో అంతా చూస్తూ కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే రుద్రాణి కూతురు అంటే రేఖ చేసే అకృత్యాలను చూసి ఎవరు ఏమీ చేయలేకపోతూ ఉంటారు. మరోపక్క కావ్య కూతురు, అప్పు కూతురు కూడా చదువుకోవడానికి వీల్లేదని రూల్ పెట్టడం, అంతకు కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళిద్దరిని నానా ఇబ్బందులు పెడుతూ అన్ని రకాల ఆరోపణలు చేస్తూ ఆ కుటుంబంలోని వాళ్ళందరికీ నిద్ర లేకుండా చేసే క్యారెక్టరే ఈ రేఖ క్యారెక్టర్. అలా మొత్తానికి రేఖ క్యారెక్టర్‌లో ప్రశాంతి ఇంకొకసారి లీనమైపోయిందనే చెప్పాలి. సీరియల్ యాక్ట్రెస్‌గా కొన్ని దశాబ్దాల క్రితమే తన కెరియర్‌ని ప్రారంభించి ఓ పక్క జెమినీ టీవీ, ఈటీవీ, మా టీవీ వంటి ఛానల్స్‌లో ఎన్నో షోస్‌కి యాంకర్‌గా వ్యవహరించి, ఆ తర్వాత సీరియల్ యాక్ట్రెస్‌గా సపోర్టింగ్ యాక్ట్రెస్ పలు సినిమాల్లో నటించినప్పటికీ, ఆ తర్వాత రాను రాను అవకాశాలు తగ్గిపోవడమని, ఒకానొక సందర్భంలో అవకాశాలు లేక తనకి సరైన అవకాశాలు ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతో కూడా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారని, మళ్ళీ సీరియల్ యాక్ట్రెస్‌గా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలతో తన కెరియర్ పుంజుకుంటుంది అంటూ ప్రశాంతి కూడా చెప్పింది. మరి ముఖ్యంగా గృహలక్ష్మి సీరియల్‌లోని లాస్య క్యారెక్టర్ అందరికీ ఎలా గుర్తుండిపోయిందో, మరి ఇప్పుడు 'బ్రహ్మముడి' సీరియల్ అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే క్యారెక్టర్ ఏది అంటే రేఖ అని చెప్పాలి. అలా తనదైన నెగెటివ్ షేడ్‌తో, తనదైన లేడీ విలనిజంతో ప్రశాంతి దూసుకెళ్తోంది. మరి ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యం 'బ్రహ్మముడి' సెకండ్ జనరేషన్‌లోని రుద్రాణి కూతురు రేఖ క్యారెక్టర్‌లో నటించిన సీరియల్ యాక్ట్రెస్ ఎవరో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.